హాయ్ వెల్కమ్ టు ది పీవీఆర్ ఇన్స్టిట్యూట్ ప్రొద్దుటూరు. చాలామంది అడిగిన విషయం ఏంటంటే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా అనేసి. సో చాలా వరకు మనము సోషల్ మీడియాలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుందా, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది, థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం మీరు సపోర్ట్ చేయండి అనేది కూడా చెప్పుకుంటూ ఉన్నారు. నేను ఇక్కడ మీకు రెండు విషయాలు చెప్తాను, మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది ఫైనల్గా. ఫస్ట్ వన్ ఏదంటారుగా, మనకు ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో 1,18,000 సీట్లు అనేది ఫిల్డ్ అప్ అయిపోయినాయి. మొత్తం 1,50,000 పైన సీట్లు ఉన్నాయి. ఓకేనా? మొత్తం ఎన్ని వేల సీట్లుగా రిమైనింగ్ ఉండిపోయినాయి? 35,000 సీట్లు ఉండిపోయినాయి. సో సరే, సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఇచ్చారు. సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో 28,000 మంది పైనే అప్లై చేశారు. మరి కానీ 14,000 మంది వరకు ఆ కాలేజ్ కోర్సులు కానీ కాలేజీలు కానీ చేంజ్ చేయడం అయితే జరిగింది. కానీ ఎంతమంది పెరిగారు ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి? ఫస్ట్ ఫేజ్లో 1,18,000 పైన అయితే సెకండ్ ఫేజ్లో 1,19,000 పైన. అంటే జస్ట్ ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి 1,000 మంది పెరిగారు. ఇప్పుడు మిగిలిపోయిన సీట్లన్నీ 34,000 సీట్లు. 34,000 సీట్లు మిగిలిపోయాయి కదా. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ పెడితే ఫిల్డప్ అవుతాయి అనే దానికి లేదు. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి మనకు 1,000 మాత్రం పెరిగారు. ఎవరైనా ఫస్ట్ ఫేజ్లో డిగ్రీ జాయిన్ అవుదాం అనుకోను, లేకపోతే ఏదైనా ఒక సరైన ఆలోచన లేకపోవడంతో 1,000 మంది వరకు సెకండ్ ఫేజ్లో కొత్తగా పెట్టుకుంటారు. ఇప్పుడు థర్డ్ పేజ్లో కొత్తగా పెట్టుకున్న వాళ్ళైతే ఉండరు. ఎవరైనా కానీ కాలేజ్ చేంజ్ చేసుకోవడం వల్ల మాత్రమే అంటారు. సెకండ్ పేజ్ తర్వాత కూడా చాలామంది వరకు కాలేజ్ నచ్చకను, కోర్సు సాటిస్ఫైడ్ లేకను ఈ విధంగానే ఉంటారు. థర్డ్ పేజ్ వచ్చినా కూడా అందరికీ సాటిస్ఫైడ్గా వస్తుంది అనేది లేదు. కానీ ఎవరైనా థర్డ్ పేజ్ కౌన్సిలింగ్ పెట్టినా కానీ ఓన్లీ చేంజ్ చేసుకుంటారు, కానీ ఆ సీట్లు ఫిల్ అయిపోయేట్టుగా ఒక్కొక్క 2 సీట్లు ఏమి తీసుకోరు. కాబట్టి ఉండే సీట్లు అదే విధంగానే ఉంటాయి. 34,000 సీట్లు మిగిలిపోయినాయి, 34,000 సీట్లే ఉంటాయి. ముందుగానే మెన్షన్ చేశాడు ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ మాత్రమే ఉంటుంది. రెండో అంశం ఏదంటే మీకు చెప్పడము, సెకండ్ పేజ్నే మనము ఫైనల్ పేజ్ అయితే క్లారిటీగా ఇచ్చాడు. మళ్ళీ మీకు మార్చడం అయితే ఉండదు. 2024 కూడా అంతే, ఫస్ట్ పేజ్ అండ్ సెకండ్ పేజ్లో కూడా మీకు లాస్ట్ అని ఇచ్చాడు. ఇంతకుముందు గతంలో ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్ ఫైనల్ పేజ్ అలా ఇచ్చేవాడు. ఇప్పుడు ఫస్ట్ పేజ్ సెకండ్ పేజ్. నెక్స్ట్ ఉండేది స్పాట్ అడ్మిషన్సీ. మనం చాలామంది అడుగుతూ ఉన్నారు, ఏదైనా కానీ మనము మెయిల్ చేయడం ద్వారా ఆ ఎంసెట్ వాళ్ళకి థర్డ్ పేజ్ కూడా పెట్టే అవకాశం ఉంటుంది. అండ్ రెండో విషయం వచ్చేసి ఇంకా వాళ్ళకి వచ్చేసి మెయిల్ చేయడం ద్వారా కావచ్చు, కాల్ చేయడం ద్వారా కావచ్చు, ఇంకా రిక్వెస్ట్ చేయడం ద్వారా కావచ్చు, లెటర్స్ పెట్టడం ద్వారా కావచ్చు, ఇంకా థర్డ్ పేజ్ పెట్టే అవకాశం ఉంటుంది అనేసి చాలామంది వరకు వెయిట్ చేస్తుంటారు. బట్ ఏంటంటే సెకండ్ పేజ్ ఎప్పుడైతే అది ఫైనల్ పేజ్గా డిసైడ్ చేశారో తర్వాత కాలేజీకి వెళ్ళి ఇంకా ఫైనల్ పేజ్ ఇది దీంతోనే సాటిస్ఫైడ్ అవ్వాలనేసి ఇప్పటికీ చాలామంది ఫీజులు కూడా పే చేశారు. కాలేజీలో రిపోర్ట్ చేసిన తర్వాత బిల్డింగ్ ఫీజు గానో కాలేజ్ ఫీజు గానో వచ్చేసి మీకు ఇవ్వడం అయితే జరిగింది. కొందరు పే చేసి ఉంటారు కూడా. అది కాకుండా ఒక విషయం చెప్పడం అయితే జరిగింది, రూల్ ప్రకారం ఏంటంటే ఫైనల్ పేజ్ కంప్లీట్ అయిపోయినంత వరకు ఎటువంటి ఫీజు కలెక్ట్ చేయకూడదు అనేసి. అంటే 20 తేదీ వరకు ఛాన్స్ ఉంది రిపోర్టింగ్కి. సో 21వ తేదీ ఏదైనా అప్డేట్ రావచ్చు అనేది చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఫైనల్ పేజ్ ఇచ్చాడు. ఒకవేళ థర్డ్ పేజ్ పెట్టినా కానీ మనకు సీట్లన్నీ ఫిల్అప్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ స్పాట్ అడ్మిషన్స్ మీద తీసుకోవాల్సిందే ఉంటుంది. సో కాబట్టి ఫైనల్ పేజ్ 100% ఉండదు. ఒకవేళ ఉండే ఛాన్స్ ఉందా అనే విషయానికి వస్తే కనుక, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఏదైనా ఎంసెట్ ఆస్పిరెంట్స్ మీద కొంత ఏదైనా ప్రేమ కలిగి మళ్ళీ ఒకవేళ అతను మనసు మారి థర్డ్ ఫేజ్ కానీ ఇచ్చాడేమో కానీ తెలిసే కానీ, అంత తప్పించి మారుస్తాడేమో కానీ తెలియదు. కానీ దాన్ని బట్టి అర్థం కావచ్చు ఆల్మోస్ట్ అనేది ఉండదు. కాబట్టి వచ్చిన దాన్ని వచ్చిన కాలేజీ ఏదైనా కానీ మీకు సాటిస్ఫైడ్ అయినా సాటిస్ఫైడ్ కాకపోయినా జాయిన్ అవ్వండి. మీరు బెస్ట్గా ఇవ్వండి, బెస్ట్గా ప్రిపేర్ అవ్వండి. కాలేజ్లో క్లాస్లో టాపర్గా ఉండండి, మంచి స్కాలర్షిప్స్ పొందండి, ఇంకా మంచిగా పర్సంటేజ్ పొందండి. మీరు ఏ బ్రాంచ్ వచ్చినా ఏ కాలేజ్ వచ్చినా అవుట్ ఆఫ్ మీరున్నారు అక్కడ, మీరు టాపర్ అయితే చాలు.
ఎవర్ గ్రీన్ అనమాట. అంటే లాస్ట్‌కి ఫైనల్ ఇయర్ కల్లా మీరు టాప్ రైతున్నారనుకోండి, మీకు అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నా గానీ మీకు మంచి అవకాశాలైతే ఉంటాయి. 100% ఉంటాయి. మీకు నచ్చిన బ్రాంచ్ రాకపోయినా వేరే బ్రాంచ్ వచ్చినా గానీ, మీరు సాఫ్ట్‌వేర్ సైడ్ పోవచ్చు. లేదంటే మీకు నచ్చినటువంటి సైడ్ పోవచ్చు. మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ బ్రాంచ్ తీసుకున్నా మెకానికల్, సివిల్, త్రిబుల్ ఈ, ఈసీ, సిఏఐ, సిఏఐఎంఎల్, సో ఏ బ్రాంచ్ తీసుకున్నా, సిఎస్సి తీసుకున్నా మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటాయి. డోంట్ వర్రీ. ఫైనల్ ఇయర్ తర్వాత మీకే అర్థమవుతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఇవి వీడియో విన్నారనుకుంటే వాళ్ళకి అర్థమై ఉంటుంది. సో మీకు కూడా ఫస్ట్ ఇయర్లో కాబట్టి టెన్షన్ అనమాట. జాయిన్ అయిన తర్వాత ఈ కాలేజీ బెటరో కాదో, సో ఈ కాలేజీ చేరితే కనుక మనకి క్యాంపస్ ఉంటాయో ఉండవో, సో మాకు ఇక్కడ నుంచి చాలా దూరం, ఇలాంటివి అనుకుంటుంటారు. దూరం అయినా పర్లేదు, రేపు జాబ్ చేయాలనే దూరం పోవాల్సిందే. లేదు మీకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్నా కానీ అప్పటి నుంచి చేయడానికి కుదరదు. మరీ దూరం ఆ కాలేజ్ వద్దనుకుంటే ఆ కాలేజ్ ఆప్షన్ పెట్టకూడదు. దూరమైనా పర్లేదు, 4 ఇయర్స్ ఫాస్ట్గా అయిపోతుంది. మీరు బెస్ట్గా ఇవ్వండి ప్రిపరేషన్. చూద్దాం. మీకు నచ్చినటువంటి కాలేజ్ రాకపోయినా కానీ బెటర్గా అయితే చూడండి. సో కాబట్టి థర్డ్ బేస్ మీద హోప్స్ పెట్టుకోకుండా ఇవి వచ్చినటువంటి కాలేజ్లో ఇప్పుడే ఫీజు పే చేయకుండా 20th తర్వాత 20వ తేదీ తర్వాత 20వ తేదీ వరకు ఉంది. మీకు ఏదైనా హోప్ ఉందనుకోండి 1% కూడా 21, 22 ఆగండి, అంతే కదా. 21, 22 ఆగండి. మీకు ఏదైనా డౌట్ ఉందంటే కనుక, సో అది కూడా ఎక్కువ టైం అయితే ఏం లేదు కదా. సో కాబట్టి నెక్స్ట్ థర్డ్ ఫేజ్ అయితే ఉండదు. సీట్స్ అనేది మిగిలిపోయిన వాటిని ఇంకా స్మార్ట్ అడ్మిషన్స్ కింద మనకు భర్తీ చేయడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా అయితే కనుక కంప్లీట్ అయితే చేస్తారు. ఇక్కడ ఇంతటితో షెడ్యూల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఏదైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు కామెంట్స్లో, లేదా ఈ వాట్సాప్ నెంబర్ 9888266623 నెంబర్ కూడా మీరు ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. అదేవిధంగా మనకు బీటెక్ స్కాలర్షిప్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం, మీరు అప్లై చేసుకోవాలంటే నేను దానికి సంబంధించి ఎట్లా అప్లై చేయాలని చెప్తాను. ఒకవేళ మేము అప్లై చేయాలంటే మేమైనా అప్లై చేస్తాము, మీరు వాట్సాప్కి డాక్యుమెంట్స్ సెండ్ చేయడం ద్వారా. సో కాబట్టి మీకు మేము ఎప్పటికీ 4 ఇయర్స్ వరకు మేము సపోర్టెడ్గానే ఉంటాం. అదేవిధంగా మీకు స్టూడెంట్కి ఏదైనా కానీ వాళ్ళ ఆపర్చునిటీస్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ప్రతిదీ రావడానికే ట్రై చేస్తాం. రెఫర్ కూడా చేస్తాం అనమాట. ప్రతిదానికి రెఫర్ కూడా చేయడం అయితే జరుగుతుంది మా తరపు నుంచి. ఓకే, దీంట్లో యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.